హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే పైథాన్లో ఇప్పటికే మనం చాలా టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రీవియస్గా మీరు చూసుకుంటే ఆపరేటర్స్ కావచ్చు, డేటా టైప్స్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకా ఎన్నో టైప్స్ మనకి ట్రిపుల్ సెట్స్, నెక్స్ట్ ఇదే విధంగా చాలా అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మనం ఏంటంటే పైథాన్ నుంచి మనము పైచామ్లోకి అయితే మారబోతున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా మనం ఏంటంటే ఇన్స్టంట్ అవుట్పుట్ కోసం ట్రై చేసాం. అంటే మనకి ఏదైనా వాల్యూ కావాలి అంటే ఇన్స్టెంట్గా ట్రై చేసాం ఇక్కడ. అంటే అప్పటికప్పటికి వాల్యూని మనం ఐడియల్లో తెప్పించాం. ఓకేనా. ఇప్పటిదాకా మనం ఏంటంటే పైథాన్ ఐడియల్ యూస్ చేసుకొని అవుట్పుట్ అని తెప్పించాం. కానీ ఇకపైన మనం వర్క్ చేసే ప్రతిదీ కూడా మనం ఏంటంటే పైచామ్లో వర్క్ చేయబోతున్నాం. పైచామ్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్లో చేసి చూపించాను. అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి, సో దీన్ని ఎలా రన్ చేయాలి స్టార్టింగ్ అనేది నేను మీకు ఫస్ట్ వీడియోస్లో చెప్పున్నాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు నా బిగినింగ్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి పైచామ్ గురించి. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియోస్ చూడండి, ఎందుకంటే దీంట్లో మీకు ఇంట్రడక్షన్ ఇవ్వను. సో డైరెక్ట్గా మనం పైచామ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో వెళ్ళే ముందు దాంట్లో నుంచి అసలు ఎందుకు మారుతున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. కాబట్టి నేను మీకు దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియల్లీ ఏంటంటే మనకి ఇది ఇంటరాక్షన్ కన్సోల్ అనమాట. సో దీంట్లో మనకి ఏం జరుగుతుందంటే ఇన్స్టెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రింట్ హలో అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఎంటర్ అంటే నాకు హలో అనేది ప్రింట్ అయింది, అంటే మనకి ఇన్స్టెంట్గా ప్రింట్ అయింది. ఇది ఏంటిది, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్స్ కావచ్చు, లేకపోతే మీకు ఒక ఏదైనా టూ స్టేట్మెంట్స్ తీసుకొని వాటి మీద అండ్ కానీ ఆర్ కానీ ఇవి అప్లై చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా మీకు ఒక 1000 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అటువంటిప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, ఐడియల్లో వర్క్ చేయరు. సో మీరు పైచామ్ ఏదన్నా ఐడి, ఇప్పుడు నాటోలో నేను వాడేది ఏంటంటే పైచామ్, జెడ్ బ్రెయిన్స్ వాళ్ళది పైచామ్. సో మీరు ఇంకే ఐడియానే వాడచ్చు, ఏ ఐడియాలో వాడినా కూడా మీకు సేమ్ సింటాక్స్, సేమ్ ప్రోగ్రామింగ్ కోడ్ ఉంటుంది. ఓకేనా. సో వాళ్ళ ప్రిఫరెన్స్లు, సో వాళ్ళకి దేంట్లో ఈజీ అనిపిస్తే వాళ్ళు ఆ ఐడియా అయితే యూజ్ చేయొచ్చు. నేను పైచామ్ యూజ్ చేస్తున్నాను, మీరు కూడా పైచామ్ యూజ్ చేయాలని రూల్ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి .py సేవ్ అవుతాయి. ఎందుకని పీవై అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇమేజ్ చూడాలనుకుందాం. సో మనం ఏదైనా చూడాలనుకుంటే అది ఏ ఫార్మాట్లో ఉంటుంది, .jpeg ఫార్మాట్లో ఉంటుంది. అదే ఒక పీడిఎఫ్ చదవాలనుకుంటే .pdf ఫార్మాట్లో ఉంటుంది. అదే ఒక మ్యూజిక్ వినాలనుకుంటే .mp3లో ఉంటుంది. అదే ఒక వీడియో చూడాలనుకుంటే .mp4లో ఉంటుంది. అదే డాక్యుమెంట్ చదవాలనుకుంటే .docలో ఉంటుంది. ఇలా మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫార్మాట్కి ఒక్కొక్క టైప్ ఉంటుంది కదా. సో అదేవిధంగా పైథాన్ ఫైల్స్ మనం చదవాలంటే మనకి .py అనే ఎక్స్టెన్షన్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనం రాబోయే ఇంకా చేసే వీడియోస్ అన్నిటి కూడా మనకి ఏంటంటే పైచామ్లో సో .pyతోనే సేవ్ చేస్తాం. సో దాంతో వచ్చిన ఫైల్స్తోనే మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ కోడింగ్ అంతా కూడా చేస్తాం అనమాట. ఓకేనా. సో అంతకంటే ముందు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి మనం ఏదైనా ఒక కొత్త ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు, కొత్త మాడ్యూల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆ క్రియేట్ చేసిన మాడ్యూల్స్ని మనం .py ఫార్మాట్లో ఎలా సేవ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ ఫైల్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కూడా ఏంటంటే కోడ్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సేమ్ అదే విధంగా ఇందాక మనం ఏదైతే రాసామో, సో నేను ఇక్కడ చూడండి సేమ్ ప్రింట్, అక్కడ ఏదైతే రాసామో నేను అక్కడ ఏదైతే రాశానో సేమ్ అదే. సో రాసుకున్న తర్వాత క్లోజ్ బ్రేస్ ఇచ్చేసాను. సో ఇక మనం హలో అని చెప్పేసి ఇచ్చాను. అయితే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఇప్పుడు నేను స్టేట్మెంట్ రన్ చేయాలి అంటే మనకి ఇప్పుడు ఐడియల్లో మనం ఏం చేసాం, జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చింది. కానీ మనకి పైథాన్లో ఏంటంటే రన్ చేయాలి, ప్రోగ్రామ్ని రాసిన తర్వాత రన్ చేయాలన్నమాట. సో రన్ చేయాలంటే ఇక్కడ మనకు రన్ అనే ఆప్షన్ ఉంది. కానీ రన్ చేసే ముందు ఫస్ట్ ఫైల్ని సేవ్ చేసుకోవాలి .py ఫార్మాట్లో. సో ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎక్కడ సేవ్ అవ్వాలి అడుగుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. ఏమని సేవ్ చేస్తున్నాను, ఇక్కడ నేను demo.py అంటే ఏదో ఒక డెమో ఫైల్. ఓకేనా. సో నేను ఇస్తున్నాను, పక్కన మీకు ఏ పేరైనా ఇచ్చుకోండి, కానీ రైట్ సైడ్లో మీరు .py అనేది మెన్షన్ చేయండి. ఎందుకంటే .py రిప్రజెంట్స్ పైథాన్ ఎక్స్టెన్షన్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే ఫైల్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరేం చేస్తుంటే ఇక్కడ రన్ ఉంది కదా, సో రన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రన్ మాడ్యూల్, రన్ కస్టమైజ్డ్, చెక్ మాడ్యూల్, పైథాన్ షెల్ ఇలా ఉంటాయి. సో మీకు ఇక్కడ రన్ మాడ్యూల్ ఉంది కదా, అదైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే మీ కీబోర్డ్లో F5 క్లిక్ చేసినా కూడా మీకు రన్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు ఈ షెల్ రీస్టార్ట్ అయింది. ఇక్కడ మీకు demo.pyలో హలో అనే ప్రోగ్రామ్కి మనకి ఇక్కడ ఏంటో చూడొచ్చు, మీకు ఇక్కడ అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. ఇదే విధంగా నేను ఏదైతే చేశానో ఇదే విధంగా మీరు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటిలో కూడా మీరు చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు CMDలో ట్రై చేయొచ్చు, కమాండ్ ప్రాంప్ట్లో కూడా మీకు వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ నేను సెట్ పాత్లో చెప్పున్నాను. సో మీరు అక్కడ పాత్ సెట్ చేసుకున్న తర్వాత సో మీరు దాంట్లో నుంచి కూడా మీరు ఏంటంటే ప్రోగ్రామ్ కోడ్ రాసిన తర్వాత దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తాను అంటే ఇక్కడ
ఇది ఉంది కదా. సో ఇక్కడ వస్తే మనం డెమోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఏదో ఒక సంథింగ్ న్యూ, అంటే ఐ మీన్ ఇప్పుడు మనం ఒక లైన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం పెద్ద ప్రోగ్రామ్స్ ట్రై చేద్దాం. పెద్ద ప్రోగ్రామ్స్ అంటే పెద్ద అనుకోవద్దు, జస్ట్ ఒక 2-3 లైన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నా అంటే A = 2 అన్నాను. సో ఓకే, నైస్. నెక్స్ట్ అదేవిధంగా B = 3 అన్నాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే C = A + B అన్నాను. ఓకేనా. C = A + B నీ కండిషన్ అది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ C, నాకు C వాల్యూ కావాలి. ఓకేనా. ఇది రాసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తుంటే ఇది తీసేద్దాం, ప్రింట్ హలో అక్కర్లేదు. సో దీన్ని మనం తీసేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఉండేది. సో ఇప్పుడు నేను ప్రింట్ C రాయాలి అన్నప్పుడు నేను మీకు కింద చెప్పాను, ఈ ఆల్రెడీ ఫైల్ వెళ్ళేసి సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రన్ ఉంది కదా, రన్లోకి వెళ్తే రన్ మాడ్యూల్ ఉంటుంది. మీరు కీబోర్డ్లో F5 క్లిక్ చేయొచ్చు. సో నేను F5 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సోర్స్ మస్ట్ బీ సేవ్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు ముందే చెప్పాను సేవ్ చేసుకోవాలని. ఓకేనా. సో సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 5 అనే వాల్యూ అయితే వచ్చింది. కరెక్టే కదా. సో ఈ విధంగా అనమాట. ఓకేనా. సో మనకి ఈ విధంగా ఏంటంటే పైథాన్ మాడ్యూల్స్లో మనము కోడ్ అనేది రాసి రన్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం పైచామ్లోకి వెళ్దాం. మామూలుగా మనకి పైచామ్లో నేను మీకు తమ్ములో చూసి ఉండొచ్చు మీరు, రన్ అని చెప్పేసి, ట్రేస్ అని చెప్పేసి, డీబగ్ అని చెప్పేసి. సో ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి, అవన్నీ ఇప్పుడు మనం పైచామ్లో యూజ్ చేస్తాం. చూద్దాం. సో మీరు ఇక్కడ స్టార్ట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు స్టార్ట్లో పైచామ్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పేసిందిగా. సో దీన్ని క్లిక్ చేస్తాను, అంటే ఓపెన్ చేస్తున్నాను పైచామ్ నేను. ఓకేనా. సో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కాసేపు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో టైం తీసుకున్న తర్వాత ఓపెన్ అయితే అయింది. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేసినాను అనమాట. సో ఇది మీరు తీసేయచ్చు. బట్ బికాస్ ఏంటంటే మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది, బికాస్ ఆఫ్ ఈ డెమోలో ఏదైతే కోడ్ అయితే ఉందో, సో నేను అటువంటి టైప్ ఆఫ్ కోడ్ని ఇక్కడ టైప్ చేసి పెట్టున్నాను. సో లేదనుకుంటే మీరు దీన్ని ఇక్కడ కాపీ చేసి మీరు అక్కడ దాన్ని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం అనమాట. సో నేను ఇదే సేమ్ కోడ్ని అయితే పేస్ట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత మనకి మీ తమ్ముల్లో చూసిన విధంగా ఇది మనకి పైచామ్ యొక్క ఐడి అనమాట. మీరు ఏ ఐడి అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది పైచామ్ యొక్క ఐడి. సో దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు ఈ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వీటిలో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ బ్లాక్ కలర్ తెప్పించుకోవచ్చు. ఇదంతా మన ఇష్టం. కోడింగ్ చేసుకునేదానికి ఒక ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసుకుంటే ఇట్స్ ఎనఫ్. మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫైల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇఫ్ ఇన్ కేస్ మీకు న్యూ ఫైల్, ఇప్పుడు మీకు ఇది క్రియేట్ అవ్వకపోయి ఉంటాయి 123.py ఉంది కదా. సో దీన్ని ఇంటూ కొట్టేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఉంది కదా. సో న్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైథాన్ ఫైలా లేకపోతే స్క్రాచ్ ఫైలా ఇలా అడుగుతుంది. సో మనకు ఆబ్వియస్లీ కావాల్సింది మనకి ఫైల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫైల్ క్రియేట్ చేసుకుంటే మీరు సేవ్ చేసుకున్నప్పుడు .pyలో మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీకు ఏంటంటే ఇక్కడ పైథాన్ ఫైల్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పైథాన్ యొక్క అంటే .py అయితే అది సేవ్ అయిపోతుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ పైచామ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఓకేనా. సో టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అంటున్నాను. ఓకేనా. సో pycharm.py అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చిందనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇందాక మనం చూపించిన విధంగా నేను ఈ కోడ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మనకి అదంతా మళ్ళీ టైప్ చేసేదానికి అంత ఓపిక లేక. ఓకేనా. ఇప్పుడు నేను ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కోడ్ని రన్ చేద్దాం. ఆన్సర్ వస్తుందో అది తెలియలేదు మనకి. సో రన్ చేయాలంటే మీకు ఏం చేయాలి, ఇక్కడ రన్ అని చెప్పేసి ఉంది. ఓకేనా. సో రన్ క్లిక్ చేస్తే ఇక్కడ రన్ డీబగ్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ మీకు కీ కూడా ఉంటుంది. ఐ మీన్ Alt+Shift+F10 అని చెప్పేసి మీకు కీబోర్డ్లో కీ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినా మీరు రన్ చేస్తారు. ఇక్కడ రన్ 1 2 3 అంటే ఏంటంటే మీకు పాత ఇందా నేను చూపించాను ప్రీవియస్ది అది రన్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఉన్నది రన్ అవ్వాలంటే మీకు ఇక్కడ రన్ అని చెప్పేసి సో రన్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ 1 2 3 పైచామ్ అని చెప్పేసి అడుగుతుంది. మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో పైచామ్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఆన్సర్ అయితే 5 అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఒక వాల్యూ అయితే మార్చి చూస్తాను ఏదన్నా. సో ఇక్కడ నేను 5 అనే వాల్యూ పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ రన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా వాల్యూ అనేది మారింది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే పైచామ్లో మనం రన్ అనేది చేస్తాం. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకి దాంట్లో మీరు చూసుకుంటే ప్రతి స్టెప్ కూడా మీరు ఏంటంటే డీబగ్ చేయొచ్చు. డీబగ్ అంటే ఏంది, ట్రేస్ చేయొచ్చు ప్రతి ఒక్క వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెడ్ మార్క్ ఉంది కదా, ఈ రెడ్ మార్క్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనకి వాల్యూస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెప్తుందనమాట. అంటే ఈ వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలపడానికి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా మనము ఇప్పుడంటే 4 lines ఆఫ్ కోడ్ కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం మిస్టేక్ ఆడుంది అనేది. అదే మీ దగ్గర ఒక 1000 lines ఆఫ్ కోడ్ ఉంది, లేకపోతే 2000 lines ఆఫ్ కోడ్ ఉంది. సో అటువంటిప్పుడు మీకు ఎక్కడో నాకు తెలిసి ఒక 550 లైన్లోనో లేకపోతే 560th లైన్లోనో మీకు మిస్టేక్ వచ్చింది. సో అది మీరు తెలుసుకోవాలంటే ఎలా,
సో అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు ఎక్కడైతే ప్రాబ్లం అనిపిస్తుందో మీరు ఈ పాయింట్అవుట్స్ని పెట్టుకుంటారు, అక్కడ నుంచి మీరు ట్రేస్ చేసుకుంటూ వస్తారు. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు రన్లోకి వెళ్తే ఇక్కడ డీబగ్ పైచామ్ రన్ పైచామ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు డీబగ్ చూద్దాం. సో ఇక్కడ డీబగ్ ఉంది కదా, ఆల్ట్ షిఫ్ట్ F9. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైచామ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్పెషల్ వేరియబుల్స్ అని చెప్పేసి కింద ఉంది. సో మీరేం చేస్తారంటే మీ కీబోర్డ్లో F8 అని చెప్పేసి ఉంటుంది. సో పైన ఫంక్షన్ కీస్, సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు కింద A = int of 5. అంటే మీకు ఏంటంటే అక్కడ మీరు అక్కడ బాగా చూడొచ్చు, A ఈజ్ అ టైప్ ఆఫ్ వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంట్. అక్కడ మనకి ఇంటీజర్ వాల్యూ అంతే కదా. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు మళ్ళీ F8 క్లిక్ చేస్తే అక్కడ చూడండి B = అంటే B అనేది వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంట్ 3 అనేది ఇంటీజర్ మనకి, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా F8 మళ్ళీ క్లిక్ చేస్తే C అనే వాల్యూ ఎంత అక్కడ వచ్చింది. అంటే మనకి స్టెప్ వైజ్ మనం ఏంటంటే డీబగ్ చేసుకుంటూ రావచ్చు. డీబగ్ అంటే ఏంటి, ఎక్కడ మిస్టేక్ ఉందో ఫైండ్ అవుట్ చేసి రెక్టిఫై చేయొచ్చు, ఓకేనా. సో అదేవిధంగా మనకి ఏంటంటే కోడ్ని రన్ చేయొచ్చు. సో ప్రాబ్లం రెక్టిఫై అయిన తర్వాత రన్ చేయొచ్చు. సో అది గైస్. సో మనము కోడ్ రాసుకున్న తర్వాత ఇలా ఎన్ని లైన్స్ అని రాసుకోవచ్చు. మనం 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. సో రాబోయే రోజుల్లో మనం ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వర్కౌట్ చేయబోతున్నాం. సో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు ఇది క్లిక్ చేస్తే స్టాప్ అండ్ రిటర్న్ అని చెప్పేసి వస్తుంది. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు డీబగ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి లైన్ని మీకు కావాల్సిన లైన్ని ట్రేస్ చేసుకుంటూ రావచ్చు మీరు, ఓకేనా. సో అది సో మీకు thumbnailలో చూపించిన విధంగా ఒక కోడ్ని ఎలా రన్ చేయాలో పైచామ్లో చూపించాను. నెక్స్ట్ అదేవిధంగా ఒక కోడ్ని ఎలా డీబగ్ చేయాలో చూపించాను. నెక్స్ట్ ట్రేస్ అవుట్ ఎలా చేయాలో చూపించాను. నెక్స్ట్ అదేవిధంగా .py ఫైల్లో ఎలా సేవ్ చేయాలో చూపించాను. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా అసలు ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, అవుట్పుట్స్ ఎలా తీసుకుంటాం, కమాండ్స్ అనేవి ఎలా ఉంటాయి, మాడ్యూల్స్, ఫంక్షన్స్, వీటన్నిటి గురించి ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా. సో డైరెక్ట్గా మనం పైచామ్లో రాగానే ఇప్పటిదాకా బేసిక్స్ చెప్పారు. సో పైచామ్లో రాగానే మనకి పెద్ద పెద్ద గేమింగ్స్, వాటి యొక్క సాఫ్ట్వేర్ కోడ్స్ ఇప్పుడెప్పుడే చూపించేస్తారని చెప్పేసి అనుకోదు. ఎందుకంటే డైరెక్ట్గా మీకు వాటిలోకి వెళ్ళిపోయామంటే రేపు ఖచ్చితంగా మీరే ఫాల్ట్ అవుతారు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి, లేకపోతే లాస్ట్కి అస్సాం అవుతారు, ఓకేనా. సో మనకు అలా వద్దు, మనం ప్రతిదీ స్టెప్ వైజ్గా నేర్చుకుంటా బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం, ఓకేనా. సో ఇదిగా ఇచ్చిన మన టాపిక్ అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. లైక్ చేసి మీ వీడియో ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. సో మీరు కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా పైన మీకు డిస్ప్లే అవుతుంది కదా, సో అక్కడ కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో మీరు కాల్ చేస్తే మీకు ఈ కోర్సు, ప్రాజెక్ట్స్, మెటీరియల్, డీటెయిల్ మెటీరియల్ మీకు హోమ్ డెలివరీ అయితే వస్తుంది వితిన్ 2 or 3 వర్కింగ్ డేస్లో. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.